మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 211. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ కిచెన్లోకి వెళ్తాడు. కిచెన్లో ఉన్న రాజేశ్వరి, ఏంటి విక్రమ్ ఇలా వచ్చావు, ఏమన్నా కావాలా అని అడగగానే, అవునమ్మా, వైషుకి హెడేక్గా ఉందంట, అందుకే టీ పెట్టి తీసుకుని వెళ్దామని వచ్చాను అని అనగానే, ఇంట్లో చాలామంది మేడ్స్ ఉన్నారు కదా విక్రమ్, వాళ్ళు పెడతారులే, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని అనగానే, లేదు మామ్, నా భార్యకి నేనే పెట్టి తీసుకువెళ్తాను అని చెప్పి విక్రమ్ కిచెన్లో ఉండి వైష్ణవికి టీ పెడుతూ ఉంటాడు. విక్రమ్ వైష్ణవిపై చూపించే ప్రేమ రాజేశ్వరి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇది నా కొడుకుని ఎంతలా మార్చేసింది, అసలు నా కొడుకుని చూడాలంటేనే చాలామంది భయపడతారు. నా కొడుకుతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ కావాలని నెలలు తిరుగుతూ ఉంటారు ఆఫీస్ చుట్టూ. అలాంటిది నా కొడుకుని ఇలా కిచెన్లో టీ పెట్టేటట్టు చేసింది. నిన్ను అస్సలు వదలను వైష్ణవి, నా కొడుకుని నీ మాయలో పడేశావు కదా, వాడి చేత నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చేస్తాను, లేకపోతే వాడికి తెలియకుండా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయేలాగా చేయకపోతే నా పేరు రాజేశ్వరియే కాదు అని కోపంగా అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. హాల్లోకి వెళ్ళగానే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్న వైష్ణవిని చూడగానే తన కోపం ఇంకా పెరిగిపోతుంది. మహారాణిలాగా ఇంటికి వచ్చిన దగ్గర నుండి కాలు కూడా కింద పెట్టనివ్వడం లేదు విక్రమ్ దీన్ని. నిజంగా పూర్వజన్మలో ఎంత అదృష్టం చేసుకోకపోతే నా కొడుకుకి భార్యగా వచ్చింది. నీ ముఖంలో ఈ సంతోషం నాకు అస్సలు నచ్చడం లేదు, నీ ముఖంలో ఈ సంతోషం లేకుండా చేస్తాను అని కోపంగా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ అల్లం టీ పెట్టుకుని వైష్ణవి దగ్గరికి వచ్చి వైషు అని పిలవగానే వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ వైష్ణవికి టీ కప్పు ఇస్తాడు. అయ్యో విక్కీ, నువ్వు టీ పెట్టి తీసుకొచ్చావా అని అడగగానే, నా భార్యకి నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు అని చాలా ప్రేమగా మాట్లాడతాడు విక్రమ్. వైష్ణవి చిన్నగా నవ్వి టీ తాగుతూ విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ మాత్రం ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వైష్ణవి మనసులో, నాకు భయంగా ఉంది విక్కీ, ఎందుకో నా మనసు చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంది, ఏదో జరగబోతుంది, అదేంటో అర్థం కావడం లేదు, నా జీవితంలో ఏది జరిగినా నేను తట్టుకోగలను, కానీ నువ్వు నాకు దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేను, కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు, నా మనసంతా గందరగోళంగా ఉంది, నీకు ఈ విషయం చెప్పాలని అనిపిస్తుంది, కానీ మళ్ళీ నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని ఆలోచిస్తున్నాను, ఎందుకో చాలా గజిబిజిగా ఉంది విక్కీ అని అనుకుంటూ విక్రమ్ని చూస్తూ ఉంటుంది వైష్ణవి. వైష్ణవి మనసులో మాట విక్రమ్కి చేరిందేమో. తన వర్క్ను ఆపేసి వైష్ణవి పక్కకి వచ్చి కూర్చుని తన చేతిలో ఉన్న టీ కప్పు తీసి టేబుల్పై పెట్టి వైష్ణవిని తన ఒడిలో పడుకోబెట్టుకుని, ఏమైందిరా, ఎందుకలా ఆలోచిస్తున్నావు, నీకు వర్క్ చేస్తే హెడేక్ వచ్చిందంటే నన్ను నమ్మమంటావా, నువ్వు దేని గురించో చాలా డీప్గా థింక్ చేస్తున్నావు, అందుకే నీకు హెడేక్ వచ్చింది, నీకు ముందే చెప్పాను కదా ఏ విషయం ఆలోచించుకని, నేనెప్పుడు నీ వెంటే ఉంటాను, అనవసరంగా లేనిపోనివి ఆలోచిస్తున్నామేమో అశు అని అనగానే, నా మనసులో మాట నీకు ఎలా తెలిసింది విక్కీ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నువ్వు నా ప్రాణంరా, నువ్వు పైకి బాధపడినా మనసులో బాధపడినా తప్పకుండా నాకు నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది, నీకు ఎప్పుడు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది, అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకో అని వైష్ణవి తలపై తన చేతిని వేసి నిమురుతూ ఉంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ చెప్పిన మాటలకి మనసులోని తన బాధని కొంచెం తగ్గించుకుని, ఏమో విక్కీ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది, ఏదో చెడుకి సంకేతంగా అనిపిస్తుంది, కానీ ఏమీ అర్థం కావడం లేదు,
ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు దూరం ఉండకు విక్కీ అని విక్రమ్ చేతిని తన చేతిలోకి తీసుకుని విక్రమ్ వడిలో అలాగే పడుకుంటుంది వైష్ణవి. విక్రమ్ కూడా ఆలోచనలో పడతాడు. ఎందుకంటే తన మనసు కూడా చాలా గందరగోళంగా ఉంది. నువ్వు పైకి చెబుతున్నావు వైషు, నేను చెప్పడం లేదంతే. నాకు కూడా ఏదో జరగబోతుందని బాగా అనిపిస్తుంది. అది కూడా నీ విషయంలోనే. నువ్వు నాకు దూరం అయితే నేనస్సలు తట్టుకోలేను. కానీ నాకు గట్టి నమ్మకం ఉంది, ఇదంతా ఆ విరాజ్ వల్లేనేమో. నువ్వు ఎక్కడున్నావో విరాజ్కి తెలిసిందని నా మనసుకి అనిపిస్తుంది. అందుకే నా మనసు ఏదో చెడుని తెలుపుతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విరాజ్కి కనిపించడానికి వీల్లేదు. నేనెప్పుడు నీకు నీడలాగా నీ వెంటే ఉంటాను అని విక్రమ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా వైష్ణవి తన ఆలోచనలతో అలాగే విక్రమ్ వడిలో పడుకుని ఉంటుంది. విక్రమ్ వైష్ణవి వైపు చూసి తను పడుకుందని అర్థమై నెమ్మదిగా తనని 2 చేతుల్లోకి తీసుకుని లిఫ్ట్ ద్వారా 3rd ఫ్లోర్ చేరుకుని తనని బెడ్పై పడుకోబెట్టి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. మరి విక్రమ్కి తెలియని విషయం ఏంటంటే తను ముంబై వెళ్ళగానే తనే విరాజ్ని కలవబోతున్నాడని. మరి విరాజ్ని కలిసిన తర్వాత ఏం జరగబోతుంది? విక్రమాదిత్య ఇప్పటి వరకు విరాజ్ని చూడలేదు. విక్రమ్ విరాజ్ల పరిచయం దేనికి దారి తీస్తుందో ముందు ముందు తెలుస్తుంది. విక్రమ్ ఆలోచనలో ఉండగా తన మొబైల్కి రాబర్ట్ నుండి కాల్ వస్తుంది. రాబర్ట్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని విక్రమ్ ఫోన్ అటెండ్ చేయగానే, విక్రమ్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటాడు రాబర్ట్. ఏమైంది? విరాజ్ గురించి ఏమన్నా తెలిసిందా అని అనగానే, అవును విరాజ్ ఇప్పుడు అమెరికాలో లేడు. తను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ ప్రెజెంట్ అయితే అమెరికాలో లేడని అనగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం చెప్తున్నావు రాబర్ట్ అని అడగగానే, అవును, కొన్ని రోజుల క్రితం విరాజ్ అమెరికా నుండి వేరే కంట్రీకి వెళ్ళాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ తను ఎక్కడికి వెళ్ళాడో అసలు అర్థం కావడం లేదు. అందులోనూ 1.5 year నుండి తన ప్యాలెస్లోనే ఉండే విరాజ్ మొట్టమొదటిసారిగా తన ప్యాలెస్ నుండి బయటికి వచ్చి వేరే కంట్రీకి వెళ్ళాడు అంటే సంథింగ్ ఏదో ఉంది విక్రమ్ అని అంటాడు రాబర్ట్. రాబర్ట్ మాటలు వింటున్న విక్రమ్కి ఒక క్షణం తన గుండె అలజడిగా అనిపించగానే, నువ్వు ఎలాగైనా ఆ విరాజ్ ఎక్కడికి వెళ్ళాడో అన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి, నాకది చాలా ఇంపార్టెంట్ అని సీరియస్గా చెబుతాడు విక్రమ్. తప్పకుండా నేను అదే పని మీద ఉంటాను అని చెప్పగానే, నాకు ఆ విరాజ్ ఫోటో అనేది కావాలి, తన ఫోటో సంపాదించు అని చెప్పగానే, నేను చాలా ట్రై చేశాను విక్రమ్, కానీ తన ఫోటో అనేది సోషల్ మీడియా దగ్గర నుండి తన కంపెనీ దగ్గర నుండి ఎక్కడా కూడా విరాజ్ ఫోటో అనేది లేదు. అందులోనూ తనతో మాట్లాడటానికి ఎవరు కూడా డేర్ చేయలేదంట. ఇంకా ఫోటో తీస్తే వాళ్ళకి అక్కడే సమాధి కట్టేస్తాడని ఎవరు ఇప్పటి వరకు ఆ రిస్క్ తీసుకోలేదు. అందుకే ఆ విరాజ్ ఫోటో అనేది ఒక్కటి కూడా లేదు అని అనగానే విక్రమ్ అసహనంగా ఫీల్ అయ్యి ఏదో ఒకటి చేసి ఆ విరాజ్ ఎక్కడున్నాడో, అలాగే తన ఫోటో ఏదన్నా దొరుకుతుందేమో తెలుసుకో రాబర్ట్, ఇది నాకు నా జీవితానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఫోన్ని దూరంగా విసిరేస్తాడు విక్రమ్. ఎక్కడున్నావు విరాజ్ సింహ? ఇన్ని రోజుల నుండి నువ్వు ప్యాలెస్ నుండి బయటికి రానివాడివి, ఇప్పుడు ఎందుకు బయటికొచ్చావు? అంటే వైష్ణవి ఎక్కడుందో నీకు తెలిసిందా? నా మనసు చెబుతుంది కరెక్ట్, నీకు వైష్ణవి ఎక్కడుందో తెలిసింది. అంటే నువ్వు ఇండియాకి వచ్చావా? ఇప్పుడు ఇండియాలోనే ఉన్నావా అని అనుకోగానే విక్రమ్ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. డౌట్ లేదు, కన్ఫామ్గా విరాజ్ ఏదో చెయ్యబోతున్నాడు. వైష్ణవిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విరాజ్కి వైష్ణవి ఎక్కడుందో తెలియకూడదు అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్. మరి విక్రమాదిత్య విరాజ్ని కనిపెట్టగలడా? చూద్దాం, ముందు ముందు తెలుస్తుంది ఏం జరగబోతుందో.